హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనిప్పుడు మీకు ఒక ప్రాంతం కోసం చెప్పాలనుకుంటున్నానండి. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'రామ్ చరణ్' గారి 'పెద్ది' మూవీ చూసాం కదండీ! అందులో రవాణా సౌకర్యం లేని ఊరుందా ఊరుని చూపించారు కదండీ! నేను అలాంటి ఊరిని రియల్‌గా చూసానండి. అది ఎక్కడో కాదండి, మన సాలూరు దగ్గరలో నంద అనే విలేజ్ అండి. నేను ఎప్పటినుంచో ఆర్గానిక్ పసుపు కొనాలనుకుంటున్నాను. అది ఎక్కడ దొరుకుతుందో అని చాలా ఎంక్వైరీలు చేయగా, నాకు నంద గ్రామంలో శనివారం జరిగే సంతలో దొరుకుతుందని చాలామంది చెప్పారండి. అంతే, నేను మా ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 5:00కి బయలుదేరానండి. నేను ఆ నంద గ్రామం చేరేటప్పటికి 7:00 అయ్యింది. ఆ గ్రామం నుంచి 20 కిలోమీటర్లు కొండ పైకి వెళ్ళాలండి. అక్కడ ప్రజలు ఎలా నివసిస్తున్నారో, వాళ్ళ నిత్యావసర వస్తువులను గానీ, వాళ్ళ అవసర పనులు గానీ ఎలా చేసుకుంటున్నారని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రోడ్డు మాకు బండి పైన వెళ్ళటం గూడా చాలా కష్టమైందండి. ఆ కొండపైన ఆ ప్రజలు వాళ్ళు పండించే వస్తువులు మరియు వాళ్ళు సేకరించేవి అవన్నీ మధ్యవర్తులైన దళారులకు వాళ్ళ సరుకును అమ్మి, ఆ డబ్బును తీసుకొని నంద గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రతి శనివారం సంతలో వాళ్ళకు అవసరమైన నిత్యావసర సరుకులు కొనుక్కొని, అంతే దూరాన్ని మళ్ళీ నడిచే వాళ్ళ గ్రామానికి వాళ్ళు వెళ్ళాలంటండి. కొండపై నుంచి కిందికి వాళ్ళు రావాలి అంటే కాలినడకన గానీ, లేదంటే వాళ్ళకి ఆ ఊర్లో 2 కమాండర్స్ ఉన్నాయంటండి. కమాండర్ వ్యాన్స్ పూర్వం ఉండేవి గుర్తున్నాయి కదండీ! ఆ వ్యానుల్లో మాత్రమే వాళ్ళు రావాలంటండి కిందికి. వచ్చి వాళ్ళు పండించుకున్న పంటని మరియు వాళ్ళు కొండలపైన సేకరించిన వస్తువులని కిందన దళారులకి వాళ్ళకు అనుకూలమైన రేట్లకు ఇచ్చి, ఆ డబ్బును తీసుకొని సంతలో వాళ్ళకి వారం రోజులు సరిపడా వస్తువులను, నిత్యావసర సరుకులను కొనుక్కొని వెళ్తారంటండి. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం, భయం, బాధ అన్నీ కలిగాయండి. మనం ఇక్కడ ఇంత లగ్జరియస్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, మనకి కావలసినవన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తున్నప్పటికీ గూడా, దాని యొక్క విలువ మనకు తెలియకుండా మనం ముందుకు వెళ్తున్నాం. లేని దానితో కాదు, ఉన్న దాంట్లో సంతోషం వెతుక్కోవాలని నాకు ఆ ప్రాంతానికి వెళ్ళి, వాళ్ళందరినీ చూసిన తర్వాత చాలా అనిపించిందండి. చాలా చిరుధాన్యాలున్నాయండి కొండపై నుంచి. అడ్డాకులు, చీపురులు, సోలు, చింతపండు, పసుపు చాలా వస్తువులు వాళ్ళు తీసుకొచ్చారండి కిందికి. మధ్యలో దళారులుంటారు కదండీ! వాళ్ళు అక్కడ కొనుక్కొని, దాన్ని మన మార్కెట్‌లోకి తీసుకొచ్చి అమ్ముతారంట. మనిషి జీవితంలో డబ్బే ప్రధాన పాత్ర కాదు అని వాళ్ళని చూసిన తర్వాత అనిపిచ్చిందండి. కష్టాన్ని గూడా చాలా సంతోషంగా, సుఖంగా వాళ్ళకు అనుగుణంగా నడిపిస్తూ నడుస్తున్నారు వాళ్ళు ముందుకి. చాలా కొండల పైన వాళ్ళ ఇల్లులు, వాళ్ళని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ప్రాంతాలున్నాయా? ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారా? వాళ్ళ యొక్క నిత్య జీవనశైలి ఎలా గడుస్తుంది అని చాలా ఆలోచనలండి. అక్కడ దొరికే ప్రతి వస్తువు కూడా చాలా ఆర్గానిక్ అండి. ఎటువంటి కెమికల్స్ గానీ, పెస్టిసైడ్స్ గానీ వాడకుండా మన దగ్గరకు అవి చేరుతున్నాయండి. రీసెంట్‌గా 'పెద్ది' మూవీ చూసిన తర్వాత నిన్న నేను ఈ గ్రామానికి వెళ్ళిన తర్వాత, ఈ గ్రామం పైన ఇలా వీడియో చేయాలనిపించిందండి. నేను ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు మన యొక్క జీవన శైలి కోసం తెలుసుకొని ముందుకు నడవాలనిపించి నేను చేశానండి. మీకు ఈ వీడియో గాని నచ్చితే ఒక ఒపీనియన్‌ని షేర్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.